నా పేరు చంద్రశేఖర్ నాయి, జూబ్లీస్ న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని. మీరు ఏదైనా క్వశ్చన్ అంటే చూస్తున్నారు కదా ప్రస్తుతము కులగణన అనేది స్టార్ట్ అయింది. అవును మరి కులగణనలో ఎంత వరకు కరెక్ట్ జరుగుతుంది అంటారు? అమ్మా, ఇప్పుడు కులగణన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేసింది. దానివల్ల వాళ్ళకి ఏం యూజ్ అంటే ఓటింగ్ పర్పస్ పెరిగిందా లేదా అనేది కులగణన చేసుకుంటున్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇంకా అదర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏదేంది అనేది కులగణన చేసుకుంటున్నారు అని చెప్పి నా యొక్క అభిప్రాయం అనుకుంటున్నాను నేను. అది కాకపోతే ఓటింగ్ పెరిగిందా లేదా అని చూసుకుంటారేమో అనిపిస్తుంది మాకు. నెక్స్ట్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీ ఎలక్షన్లు కానీ కొన్ని విలేజ్లలో ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్కి వచ్చేసరికి మున్సిపల్ ఎలక్షన్, విలేజ్లకు వచ్చేసరికి సర్పంచ్ ఎంపీటీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇదొకటి ముందేసుకున్నారేమో అని చెప్పి నా అభిప్రాయం. ఓకే. అంటే ఇప్పుడు చేసే సర్వేలు అనేవి కరెక్ట్ గా చేస్తున్నారా? మరి ఏ అమ్మ, విధంగా సర్వేలు అనేటివి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేసింది, ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు సర్వేలు చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? వాళ్ళ ఓటింగ్ పర్పస్ పెరిగిందా లేదా అని తెలుసుకుంటారేమో అని చెప్పి నా అభిప్రాయం. అంటే ఓటింగ్ పర్పస్ కోసమే చూసుకున్నట్టయితే ఉచిత పథకాలు కూడా పెట్టకపోతుంటాయి కదా అని ఒక మాట వస్తుంది. మరి మీరేమో అమ్మ, ఉచిత పథకాలు అనేటివి పెట్టుమని ప్రజలు అడగలేదు. వాళ్ళంతలో వాళ్ళు ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చిరే తప్ప ఏ పబ్లిక్ కూడా ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందంటే ఈయన సీఎం అవుతాడు, ఆయన సీఎం అవుతాడు ఎవరు తెలియదు. ప్రతి ఒక్కరు మాట ఇచ్చుకుంటూ పోతారు అంతే. ఆ హామీలు ప్రజలు అడగలే కదా, వాళ్ళు ఇచ్చుకున్న హామీలు అవి వాళ్ళు నెరవేరుస్తారా, వాళ్ళు ఏ విధంగా దానికి రూపకల్పన చేసుకొని హామీలు పెట్టిరా, వాళ్ళు ప్రజలకి ఇస్తురా లేదా అనేది నెక్స్ట్ ఎలక్షన్ లో తెలుస్తుంది. మళ్ళీ దాని రిజల్ట్ అనేది మళ్ళీ ఎలక్షన్ లోనే తెలుస్తుంది తప్ప ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏమీ రాదు, నా అభిప్రాయం.